నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ ఏది ప్రభుత్వ పాఠశాలలు మూతపడతా ఉన్నాయన్న దాని మీద చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది, రౌండ్ టేబుల్ సమావేశం. దీనికి అటెండ్ అయ్యే సందర్భంలో ఆకుల శ్రీవాణి గారు ఈరోజు 11 గంటలకు మనకు సమయం ఇచ్చారు. లొకేషన్ పెడతా అన్నారు, పెట్టలేరు సార్, వెళ్ళలేదు. దాని తర్వాత ఒక మెసేజ్ ఇప్పుడే చూసినాం, జర్నలిస్ట్ రఘు తన పైన బురద తల్లుతూ ఉన్నాడు, బీసీ అది ఇది అని చెప్పేసి అనుకుంటా ఆమె కొన్ని బీసీ విక్టిమ్ కార్డును వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె క్లారిటీ ఒకటి చెప్పాలి, బీసీలను రాజాధికారం వైపు నడిపించాలన్న ఆలోచనతో చాలామందిని అసలు గుర్తింపే లేని వాళ్ళకి గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్టేజ్ లేని వాళ్ళకు మేమే ఒక స్టేజ్ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళ గొంతులు వినిపించడానికి ప్లాట్ఫామ్ దొరకకపోతే మా ప్లాట్ఫామ్లను మేము వాళ్ళు ఎంత దూరం ఉన్న అక్కడి వరకు ప్రయాణం చేసి మహిళలకు ఖచ్చితంగా చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ప్లాట్ఫామ్ కలిగించిన వాళ్ళం. నువ్వు కూడా ఒక బీసీ బిడ్డ, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు అందరూ సమానమే. ఒక నాయకురాలుగా ఎదుగుతున్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టాలి. అటు పురుషులు కావచ్చు, ఇటు మహిళలు కావచ్చు, సమానత్వం అనేది అన్న మాటను గుర్తుంచుకోవాలి. ఎవరేం తక్కువ కాదు. ఇక్కడ లేడీ సింగం అని చెప్పినప్పుడేమో చాలా మురిసిపోయినావు, ఇప్పుడేమో లేడీని అని చెప్తా ఉన్నావు. సరే, మీరు మహిళ కావచ్చు, మహిళగా ఖచ్చితంగా మీకు గౌరవం ఇస్తాం, మీరు ఇంకా ఉన్నత స్థాయిలకు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం. కానీ గతంలో కవర్ చేసినటువంటి మా ఛానల్ అన్నిటిపైన కూడా ఒక మా పోస్టర్ డిజైన్ చేసి ఆ పోస్టర్లో ఈ ఛానల్ అన్నీ కూడా మౌనం పాటిస్తూ ఉన్నాయి. ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నాయంటే అక్కడ ముస్లిం ఉన్నాడని చెప్తా ఉన్నాడు. బండి బైరద్ విషయంలో ఖచ్చితంగా ఇదే ఛానల్ పోరాటం చేసినాయి. ఆ పాప విషయంలో కూడా ఖచ్చితంగా ఈ ఛానళ్ళు స్టాండ్ అయి నిలబడ్డాయి. ఆల్రెడీ ఎవడైతే నిందితుడు ఉండో వాడిని అరెస్ట్ చేసారు కాబట్టి అక్కడికి వెళ్ళే అవసరం రాలేదు. హాస్పిటల్లోనే విక్టిమ్ ఉంది కాబట్టి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసాం, వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళకి భరోసానిచ్చినాం, డాక్టర్లతో మాట్లాడే ప్రయత్నం చేసినాం, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినాం, క్లియర్గా కేసు డీటెయిల్స్ తీసుకున్నాం. ఇది ప్రస్తుత పరిస్థితి. ఒకసారి ఆకుల శ్రీవాణి గారికి కొన్ని ప్రశ్నలు. బీజేపీ అధ్యక్షుడు ఇప్పటివరకు మౌనం పాటిస్తూ ఉన్నాడు, మరి ఎందుకని చెప్పేసి మౌనం పాటిస్తూ ఉన్నాడు? అమ్ముడు వేయండా, తాకట్టు పెట్టుకురా బీజేపీని? మీరు వాళ్ళని ఎందుకు ప్రశ్నించరు? మీరు ఒక సాటి మహిళగా బండి బైరద్ విషయంలో ఎందుకు బయటకు రాలేరు? ఇట్లా అనేక ప్రశ్నలు ఉన్నాయి, ఆమెనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫోన్ చేద్దాం. నమస్తే మేడం, ఇది ఇందాక ఒకటి రఘు మీద ఒకటి పెట్టిరు కదా, దానికి కంక్లూజన్ మేడం, మీరు ఒక పోస్టర్ రిలీజ్ చేసిరు, రఘు కావచ్చు, కాలేజీ కావచ్చు, కొన్ని ఛానళ్ళు మాట్లాడతలేవు, నోరు మెరుస్తలేవు, కేవలం మతాలు అని చెప్పేసి, అది ఎంతవరకు కరెక్ట్ మేడం? చూడండి, ఇట్స్ మై ఒపీనియన్. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి నన్ను వ్యక్తిగతంగా ఒక జర్నలిజం అని అనుకుంటూ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్స్ జర్నలిజం. జర్నలిజం అన్నది వర్గం ఉండొద్దండి. జర్నలిజానికి ఒక వ్యక్తి తోటి కోపం ఉంది అని చెప్పి ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం అన్నది జర్నలిజం కాదు. రాజకీయాలు వేరు, జర్నలిజం వేరు. రాజకీయాలకు మతాలు ఉండొచ్చా మేడం? ఒక రాజకీయ కార్యకర్తగా, ఒక పార్టీ కార్యకర్తగా కొన్ని విషయాలు అప్పుడు స్పందించలేదు అని చెప్పి మమ్మల్ని టార్గెట్ చేశారు. ఈ విషయం పైన మీరెందుకు స్పందించట్లేదు? యువర్ జర్నలిస్ట్ కదా. జర్నలిజం అన్నానికి వర్గాలు ఉండవు, ప్రతి ఒక్కరు కూడా ఒకటే కదా. ముస్లిం అయినా, ఈ క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, సిక్ అయినా, ఈసాయి అందరూ ఒకటే కదా. మీకు మీ స్పందన ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. సరే, మా స్పందన వేరేగా ఉంది అంటే ఓకే, ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కాబట్టి. మీరు జర్నలిస్టులు అన్నప్పుడు మీరు అందరినీ ఒకేలాగా చూసుకోవాలి కదా. యూ కాల్ యువర్ సెల్ఫ్ సెక్యులర్ పబ్లిక్. అవును మేడం, ఇక్కడ ఒకేలాగా రియాక్ట్ అవ్వాలి కదా. ఇక్కడ ఒక విషయం మేడం, ఖమ్మం ఇష్యూ మొట్టమొదటిగా కవర్ చేసిన ఛానల్లే మాయి. ఓకేనండి, పర్లేదు. అంటే చూడకుండా మీరు బురద చల్లే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు మేడం? చూడకుండా బురద చల్లడము, ఫోన్లు రికార్డులు చేయడము, ఫోన్లు చేసి రీల్స్ చేస్తుంది, నువ్వు మళ్ళీ ఎలా గెలుస్తావో చూసుకుంటా, నీకు ఎమ్మెల్యే ఆశిస్తున్నావు కదా, ధమ్కి వెళ్ళడం జర్నలిజమా? ఎవరిచ్చారు మేడం ధమ్కి? మాట్లాడింది ఎవరండి? ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఇందాక మేము వీడియో చూసాము, వీడియోలో అదే కదా అనింది తను. నువ్వు ఎలా గెలిచావు కార్పొరేటర్ గా నేను ఎలా గెలిచాను వాళ్ళకి తెలీదా అండి? ప్రజలు ఓటేస్తే నేను కార్పొరేటర్ గా గెలిచాను. నువ్వు ఎలా గెలిచావు కార్పొరేటర్ గా? నువ్వు రీల్స్ చేసుకుంటున్నావు. రీల్స్ చేయడం తప్పేంటండి? నాకు అర్థం కాదు. ఇవాళ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఉంది. ఇఫ్ యూర్ ఇన్ యూరప్ బి యూరోపియన్. నేను ఒక జనరేషన్ లో ఉన్నాను, ఆ జనరేషన్ కి తగ్గట్టుగా నేను దాన్ని ఫాలో అవుతున్నాను, సోషల్ మీడియాని వాడుతున్నాను. ఓకే మేడం, అదేం తప్పులేదు. నేను అనేది ఏంటంటే మేడం, ఒక విషయం తెలియకుండా దాన్ని బురద చల్లడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది బురద చల్లడం కాదండి, ఇట్స్ స్టేట్మెంట్. ఎట్లా స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? ఖమ్మం ఇష్యూ జర్నలిజం గా మీరు జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళకు నేను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ మీకు అర్థమవుతుంది. నేను ఒక సామాన్య పౌరురాలిని, ఒక తెలంగాణ బిడ్డని, ఒక భారతీయ పౌరురాలని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. స్టేట్మెంట్ కి తగ్గట్టుగా సమాధానం ఇవ్వాలి. కానీ నువ్వు రీల్స్ చేసుకుంటున్నావు, రీల్స్ చేసుకుని నువ్వు అలా అవుతున్నావు, నువ్వు మళ్ళీ ఎలా గెలుస్తావో చూస్తాను, ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావు కదా,
అంటే నేను ఒక బీసీ బిడ్డని, ఒక మహిళని, నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా అని చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? ఓకే, ప్రజలు అన్ని గమనిస్తున్నారండి. అవును మేడం. ప్రజలు అన్ని నాయకులు అన్నప్పుడు నాకు మతాలు ఉండేవి. జర్నలిజం అంటే చాలా ఇష్టం అండి. ఒక్క నిమిషం మేడం, జర్నలిజం ఒక్క అంటే నిమిషం. ఒక చిన్నప్పటి నుంచి ఒక ఎయిమ్ అంటే జర్నలిస్టులు కావాలి, జర్నలిజం అంటే ఒకటది అన్న స్ఫూర్తితో ఉన్న వ్యక్తిని జర్నలిజం ఒక వర్గంగా మార్చుకొని పర్సనల్ టార్గెట్లు చేసుకుంటూ ఒకరి పైన కక్షతోటి మాట్లాడడం అన్నది ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ జర్నలిజం. కానీ మీరే ఇక్కడ వర్గాలను విభజించు పాలించు విధంగా వర్గాలను మేము విభజించలేదండి. మరి మేడం ఇప్పటి వరకు బీజేపీ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు ఖమ్మం ఇష్యూ మీద స్పందించలేదు. కనీసం హాస్పిటల్కి వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయలేదు. మేడం ఫోన్ చేశారు కదండి, నేను చెప్పేది మీరు నాకు ఫోన్ చేశారు కదా, నేను ఒక అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పరా మేడం? నేను చెప్తున్నా, నేను చెప్పేది వినండి ఫస్ట్. అంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వరా మేడం? చెప్తానండి, ఒక చెప్పేది వినండి. చెప్పండి. 5 సంవత్సరాల నుంచి నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాను అని అంటే ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబర్లు అందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ స్థాయికి ఎదిగాను. అవును. నాకు నేను ఏ టైంలో నాకు మొన్న రీసెంట్ గా మీడియా ప్యానలిస్ట్ గా నాకు ఒక పోస్ట్ ఇచ్చారు నా పార్టీ వాళ్ళు. ఒక్కసారి మీరు నన్ను బ్యాక్ వెళ్ళి చూసుకోండి నా సోషల్ మీడియాలో. ఆ రోజు నాకు నా పోస్ట్ ఇచ్చిన పార్టీ పెద్దలకు, నన్ను సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి నేను చాలా ఆనెస్ట్ పర్సన్ అండి. నేను అలాగే చెప్పాను. నేను ఇంకొకటి, ఎవ్వరు ఫోన్లు చేసినా ఓపెన్ గా ఫోన్ చేస్తే మాట్లాడతాను. నా ఓపెన్ రివ్యూ, నా ఓపెన్ స్టేట్మెంట్, నా ఐడియాస్, నా వ్యూస్ నేను వాళ్ళతో మాట్లాడతాను. బికాస్ ప్రతి ఫోన్ చేసిన వాళ్ళు నా అన్ననో, నా అక్కనో, నా చెల్లెనో, నా తమ్ముడో అన్న వ్యక్తిత్వంతోనే నేను మాట్లాడతాను. నేనేమి గ్రడ్జెస్ పెట్టుకునే మనిషిని కాదు. కానీ ఇక్కడ అదే కనిపిస్తుంది కదా మేడం, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. ఒక మాట వినండి, వినకుండా చెప్పట్టు. కానీ రీసెంట్ గా నాకు కొంతమంది ఫోన్లు చేశారు. నేను ఫోన్ చేశారని చెప్పి వాళ్ళ పైన ట్రస్ట్ తోటి నేను మాట్లాడాను. ఒక ఆమెనేమో సిటిజన్ అని చెప్పి మాట్లాడి నా ఫోన్ రికార్డింగ్ తీశారు, బయట పెట్టారు. ఇంకొకరు ఫోన్ చేశారు, నీకు నరేంద్ర మోదీ దేవుడు ఎట్లయితాడు అని చెప్పారు. అరే బై, నాకు దేవుడు, నేను నీకు దేవుడు అని నేను చెప్పలేను కదా, అది మీ వ్యక్తిగతం మేడం, అది మీ ఇష్టం. అదే వ్యక్తిగతం కదా. ఇట్లాంటివన్నీ కూడా నా ఫోన్లు రికార్డులు చేశారు. జర్నలిస్ట్ అన్న పేరుతోటి నా ఫోన్లు రికార్డింగ్లు చేశారు, నన్ను వేధించారు, నాకు ఫోన్లు చేశారు. నువ్వెందుకు స్పందించవు, నువ్వు స్పందించాలి కదా అని చెప్పి నన్ను ఒక 5-6 రోజులు నన్ను ఎంత ఘోరంగా హింసించారు తెలుసా అండి. మీకు తెలియదు అది, మీకు తెలియదు అది. ఎందుకంటే నేను ఒక మహిళని. ఈ రోజు ఒక మహిళ గడప దాటి బయటికి వచ్చి ఇంత మందితో పోరాడుతుందంటేనే కష్టం. అట్లాంటి మహిళని గొంతు నొక్కేయాలని చెప్పి నువ్వు అట్టెట్లా మాట్లాడుతావు, నువ్వు ఈ వర్గం గురించి మాట్లాడు, నువ్వు ఆయనను ఎందుకు వెనక్కేసుకొస్తావు? అరే ఒక మహిళ తప్పు చేసినప్పుడు ప్రశ్నించద్దంటారా మేడం? బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దానికి నేను ఒక విషయం మాట్లాడాను. నేను ఒక సైడ్ ఎవరిని తీసుకోలేదు. ఒక స్పందించిన దాన్ని నా గురించి ఇంతగా చేస్తున్నారనండి. మరి ఎందుకని బండి భైరత్ విషయంలో స్పందించలేరు మేడం మీరు? మేడం, యూ పీపుల్ ఆర్ టేకింగ్ బండి భైరత్ విషయంలో ఎందుకని స్పందించలేరు మేడం మీరు? నేను స్పందించలేదా అండి? లేదండి, లేదు. మీరు రికార్డ్స్ బ్యాక్ తీసుకోండి. నేను స్పందించిన ఏమన్నా 2 కేసులు నడుస్తున్నాయి. ఆ 2 కేసులలో నిజాలు నాకు తెలియదు. బికాస్ ఆ కుటుంబం వచ్చి నాకు చెప్పలే, ఈ కుటుంబం వచ్చి నాకు చెప్పలే. నేను మీడియాలో చూస్తున్న దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, నేను రియాక్ట్ కాలేకపోతున్నాను. కానీ తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది అని నేను చెప్పానండి. నేను ఎందుకని చెప్పేసి ఒక మహిళ తరపున స్టాండ్ తీసుకోలేకపోయారు అప్పుడు? నేను ఏం చెప్తున్నాను, ఇప్పటికదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఖమ్మం బాధితులు వచ్చి మీతో మాట్లాడిరా మేడం? ఖమ్మం బాధితులు వచ్చి మీతో మాట్లాడిరా? వాళ్ళకి శిక్ష. ఈ ఖమ్మం ఇష్యూ కూడా నేను ఎప్పుడు చెప్పానండి? లోకం అంతా మాట్లాడిన తర్వాత నేను నిన్న చెప్పా. అది కూడా నిన్న చెప్పారు. మీకు ఇష్యూ కనిపించలేదు మేడం? ఒక నిమిషం, మీకు ఆ ఇష్యూ మొన్నటి నుండి కనిపించలేదు, నిన్న చెప్పారు. కానీ మొన్నటి నుండి మాట్లాడేటువంటి వాళ్ళ పైన మేడం ఇవ్వలేదు కాబట్టి నేను మాట్లాడలేదు. మొన్నటి నుండి నాతోటి ఆర్గ్యూ చేయడానికి ఫోన్ చేయకండి. మీకు నిజంగా కూడా వాస్తవాలు మాట్లాడండి మేడం. మీరు అంటే ఇంటికి రండి, మా ఇంటికి రండి. మా ఇల్లు అడ్రస్ తెలుసు కదా, మా ఇంటికి రండి. నేను ఎక్కడ ఇంటికి వస్తా అని చెప్పేసి లొకేషన్ పెట్టమంటే మాట్లాడండి. మేడం, లొకేషన్ పెడతానని ఇప్పటి వరకు పెట్టలేరు. తప్పండి. జర్నలిజం పేర్ల పైన మీరు మమ్మల్ని ఇలా ఫోన్లు చేసేందుకు వేధిస్తున్నారు. కానీ నాయకుల పేరిట మాత్రం ఖచ్చితంగా మీరు మతాలను తీసుకురావచ్చు, మతాల మధ్యలో విద్వేషాలు రేపచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఇదిగో ఇంకొకటి చెప్పేది ఒకటి అండి. ఇంకొకటి, యు కాల్ యువర్ సెల్ఫ్ సెక్యులర్ పర్సన్.
ఇఫ్ యు కాల్ యువర్ సెల్ఫ్ సెక్యులర్ పర్సన్, ఒక మనిషికి కులము మతము జాతి ఏది ఉండదు. కానీ మీరెందుకు అలా చేస్తున్నారని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి మీరు అందరు ఎందుకండి నా పైన బురద జల్లని చూస్తున్నారు? కేవలము ఒక మహిళని మీరు ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఒక మహిళ అని మాట్లాడుతున్నారు. నేను మహిళను కాదా? అదే మేడం, మరో మహిళ తరపున ఎందుకు పిలవలేకపోయారు మీరు గతంలో? నేను తెలంగాణ బిడ్డని కాదా, నేను మహిళని కాదా? ఒక బీసీ మహిళని మీరు నన్ను ఎందుకు వేధిస్తున్నారు? ఇప్పుడు బీసీ మహిళని పట్టుకొని రీల్స్ చేసుకుంటావు, నువ్వు మళ్ళీ ఎట్లా గెలుస్తావో చూస్తా, నువ్వు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నావు కదా, ఇవన్నీ ధమ్కీలు ఎందుకు అంటే ఒక వ్యక్తి చూస్తే అయిపోతుందా మేడం మీ ఓటమి? మీరు ఎందుకు అంటున్నారు అని అనుకుతున్నా నేను. నువ్వే కదా ఫోన్ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు 100 రకాల విమర్శలు వస్తాయి మేడం కదా. మీరే నన్ను ఫోన్ చేసి అడిగి, నేను ఫోన్ చేసిందా అండి మీకు? నేను చేస్తున్నా మేడం. ఫోన్ చేసిండు కదా, అవును మీరే నాకు ఫోన్ చేసిండు కదా. మీరు ఫోన్ చేసినప్పుడు నేను అడుగుతున్నా, నా అంతా నేను మీకు ఫోన్ చేయలే కదా. మేమే చేసినాం మేడం, మేమే మాట్లాడదామని చేసినాం. ఫోన్ చేసినప్పుడు చెప్పండి. మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు చెప్తలేరు సమాధానం. మీ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు స్పందించలేడు, ఎందుకని చెప్పేసి మౌనంగా ఉన్నాడు మీ ప్రెసిడెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నా. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, నా పార్టీ స్టేట్మెంట్ కాదది. మీరు నాకు పార్టీకి ఎట్లా, నేను ఆకుల శ్రీ అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళని మాట్లాడారా మేడం వ్యక్తిగతంగా ఉన్నప్పుడు? ఇందాక మీరు మాట్లాడిండ్రు కదా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మేడం మాట్లాడిండ్రు కదా. నేను ఒక స్టేట్మెంట్ ఇస్తే మీరెందుకు నా పైన ఇంత జ్ఞానం గజ్జి తీసుకుంటున్నారు? నాకు అర్థమైతే క్లారిటీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మేడం. మీరు వ్యక్తిగతంగా బీజేపీని ప్రశ్నించారా మేడం? విషయాలపైన ఎందుకు ఆలోచిస్తలేరు మీరు? ఇదే ఆవేశము. ఓల్డ్ సిటీలో ఎన్నో ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో భూ కబ్జాలు జరుగుతున్నాయి, ప్రభుత్వం ఇస్తా అన్న హామీలు ఇయ్యలే, రైతులు గోస పెట్టుకుంటున్నారు, విద్యార్థుల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఉరితాడులు పట్టుకొని తిరగాల అని ఆలోచిస్తున్నారు. అట్లాంటి వాటి మీద మీరు జర్నలిజం చూపించండి. మేము చాలా చూపిస్తున్నాం మేడం, మీరు చూస్తలేరేమో. బహుశా మీరు కేవలం 4 కోట్ల మందిలో ఒక మనిషి అవును మేడం స్టేట్మెంట్ ఇస్తే ఆమె పైన ఎందుకు మీరు ధమ్కీలు ఇస్తున్నారు? నాకు మీరు కేవలం వాట్సాప్ ను మాత్రమే ఫాలో అవుతా ఉన్నారు, వాస్తవాలు చూస్తలేనట్టు మేడం. ఈ రోజు విద్య పైన మాట్లాడుతా ఉన్నాం, హెల్త్ పైన మాట్లాడుతా ఉన్నాం, రైతుల పైన మాట్లాడుతున్నాం. మీరు అవును మేము మాట్లాడండి అని చెప్పేసి మీరు చెప్పే ముందు మేము ఆల్రెడీ మాట్లాడినామని చెప్పి చెప్తా ఉన్నాము. నేను ఏమంటున్నా మేడం, మీరు వ్యక్తిగతంగా బీజేపీని ప్రశ్నిస్తున్నారా పంచారా? ఒక భారతీయ పౌరురాలుగా నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, స్టేట్మెంట్ తో సమాధానం ఇవ్వండి నిజంగా అయితే. కానీ ఒక మహిళని టార్గెట్ చేస్తూ ఆ మహిళని పర్సనల్ గా మాట్లాడడం, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ జర్నలిజం. పర్సనల్ గా మాట్లాడేదని మీరు అనుకుంటా ఉన్నారు మేడం. మీరు ప్రజాక్షేత్రంలో ఉండి మేడం, మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అక్కసు పెట్టుకొని అదే ఈమె ఎదుగొద్దు అని చెప్పి నేను ఈమె ఓడగొట్టాలి, అది జర్నలిజం అవుతుంది అనేది నాకు తెలియదండి. నేను చదువుకోలేదు. వాస్తవాలు చూపించాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉంటది కదా మేడం, నిజాలు చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంటది కదా. అండ్ ఇంకొకటి, వన్ మోర్ థింగ్, యూ పీపుల్ హ్యావ్ సమ్ ఎథిక్స్ కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా, మీరు ఈ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు కదా, ఫేస్ టు ఫేస్ వచ్చి కెమెరాలు పెట్టి మాట్లాడండి. అంతేగాని మీ నెంబర్ కి నిన్ననే లొకేషన్ మేడం యూట్యూబ్ వినండి మేడం, అదే చెప్పేది వినండి మేడం. నిన్న కాల్ చేసినప్పుడు మీ వాళ్ళు లొకేషన్ పెడతా అని చెప్పేసి అన్నారు, పెట్టలేదు. నేను 2 సార్లు మీకు హాయ్ అని మెసేజ్ పెట్టమన్నారు, పెట్టిన వాట్సాప్ లో. ఇంతవరకు లొకేషన్ పెట్టలేదు. లొకేషన్ తెలీదా? లేదు మేడం. మీ ఛానల్ వాళ్ళు వచ్చి నా ఇంటర్వ్యూస్ తీసుకున్నారండి. నా లొకేషన్ ఓపెన్ గా ఉంటది, నా ఫోన్ నంబర్ ఓపెన్ గా ఉంటది. నేను సరూర్ నగర్ లో వెంకటేశ్వర కాలనీలో ఉంటా. నా నంబర్ 9705500066. ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. ఆల్రెడీ మీ వాళ్ళకి మెసేజ్ పెట్టినా మేడం, అది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. మీటింగ్ లో ఉన్నప్పుడు అది అంతా థింగ్ ఏమవుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, యూ షుడ్ బి ఫ్రాంక్ ఇనఫ్. జర్నలిజం ఎప్పుడైనా వర్గాన్ని చూడకుండా, ఒక సపరేట్ హేట్రెడ్ కాకుండా ఓపెన్ గా ప్రజల కోసం ఆలోచించండి. మేము అట్లనే ఆలోచిస్తున్నాం మేడం, బహుశా మీకు అది కనిపించదు. మీరు ఫోన్ చేశారు, నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఫోన్ చేసినందుకు మాట్లాడాను. వాట్ ఎవర్ యూ డూ, మీ ఎథిక్స్ కి నేను వదిలేసుకుంటున్నాను. రికార్డింగ్లు చేసుకుంటున్నాను. లేదు మేడం, లైవ్ లోనే ఉన్నారు మేడం, మీరు లైవ్ లోనే ఉన్నారు. అండ్ ఇంకొకటి మేడం, మీరు లైవ్ లోనే ఉన్నారు, రికార్డ్ అవసరం లేదు. ఇంత హరాస్ చేయడం అన్నది నేను కొత్తగా చూస్తున్నాను. అండ్ యూ పీపుల్ కాల్ యువర్ సెల్ఫ్ జర్నలిజం. ఐ రియల్లీ ఫీల్ పిటీ ఆఫ్ మై సెల్ఫ్. మేడం మీ పర్సనల్ నెంబర్ తీసుకునే ముందే పర్సనల్ నెంబర్ తీసుకునే ముందే క్లియర్ గా లైవ్ లో ఉన్నానని చెప్పేసి మీ వాళ్ళకి కాల్ చేస్తే ఈ నెంబర్ ఇచ్చారు మేడం. అలా లైవ్ లోనే ఉండి మాట్లాడుతా ఉన్నాం. ఓకే, థాంక్యూ. బీజేపీని అయితే ప్రశ్నించంటారా మేడం వ్యక్తిగతంగా? ఏంటండి? బీజేపీని అయితే వ్యక్తిగతంగా ప్రశ్నించంటారా మేడం? బీజేపీ నేను ఎందుకు ప్రశ్నించానండి? రామచంద్రరావు మౌనంగా ఉన్నాడు ఇప్పటి వరకు. కేవలం ఇక్కడ ముస్లిం ఉండని చెప్పేసి రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షులు తను
అవును. తను 4 కోట్ల జనాభా కలిగిన ఒక రాష్ట్రానికి అధ్యక్ష వహిస్తున్నారు ఒక పార్టీకి. 4 కోట్ల మంది కాదు కదా మేడం, ఒక పార్టీకి చేస్తా ఉన్నాడు అంతే. అవునండి, ఒక పార్టీ. ఆ పార్టీ ఏ పార్టీ? తెలంగాణ రాష్ట్రానికి ఒక పార్టీ. అదే 4 కోట్ల మందికి అధ్యక్ష వహిస్తా ఉన్నాడు అంటే 4 కోట్ల మందికి ఎట్లా అవుతుంది మేడం? అది కేవలం బీజేపీకి మాత్రమే. 4 కోట్ల మంది ఉన్న ఒక తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షత వహిస్తున్నారు. అది చెప్పండి మేడం. నేను అదే చెప్పానండి. అంటే ఆయన దాదాపుగా మేడం ఒక 4-5 ప్రెస్ మీట్లు స్టేట్ ఆఫీస్ లో పెట్టిండు. తీసుకొని వస్తారండి. తను ఏది చేసినా సరే సంస్థాగతంగా ఒక నిర్ణయాలు తీసుకొని మాట్లాడతారండి. ఆయన ఇప్పటి వరకు బండి సంజయ్ విషయంలో స్పందించలేరు, ఇప్పుడు ఖమ్మం ఇష్యూలో స్పందించలేరు. వీళ్ళు కూడా ముస్లింలకు అమ్ముడు వేయండి అనుకోవచ్చా మేడం? సమయంలో స్పందిస్తారు. అంటే ముస్లింలకు అమ్ముడు వేయండి అనుకోవచ్చా మేడం? ఈయన కూడా నేను ఒకటి చెప్తున్నానండి, స్పందించాల్సిన సమయంలో వాళ్ళు స్పందిస్తారండి. ఓకే మేడం, రైట్. దీనికి బయట వాళ్ళు కూడా అట్లనే కదా మేడం, స్పందించాల్సిన టైంలో స్పందిస్తారు. ఇది విషయం క్లియర్ గా వినిపిస్తా ఉంది. నేను వ్యక్తిగతంగా మాత్రమే ప్రశ్నిస్తా ఉన్నా, పార్టీ పరంగా కాదని చెప్తా ఉంది. మరి పార్టీ పరంగా కాకపోతే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ప్రశ్నించమంటే ఆయన 4 కోట్ల మందికి అధ్యక్ష వహిస్తా ఉన్నాడు అని చెప్పేసి ఏదేదో చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక మహిళగా ఇంత స్థాయికి ఎదగడం చాలా గొప్ప విషయమే. ఆకుల శ్రీవాణి గారిని గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేసినాం. ఆమె చేసినటువంటి మంచి పనులను సమాజానికి చూపించే ప్రయత్నం చేసినాం. కానీ కొన్ని బురద తల్లే ప్రయత్నాలు చేసినప్పుడు ఖచ్చితంగా ఎండగట్టే ప్రయత్నం 100% చేస్తాం. మళ్ళీ కూడా ఆమె సమస్యలపైన పోరాటం చేస్తే ఆమె పక్షాన ఆమెతో మాట్లాడడానికి, ఆమెతో తిరగడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే మేము జర్నలిస్టులం. ఏ ఒక్కరికి కూడా కొమ్ము కావాల్సిన అవసరం మాకు లేదు. సో బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అయినా సమానమే అని చెప్తా ఉన్నాం. ఖమ్మం ఇష్యూలో ఏం జరిగిందో ఆ పాప విషయంలో వీళ్ళకి ఏం తెలియదు. కేవలం వాట్సాప్లో కొన్ని వచ్చే ఫార్వర్డ్ మెసేజ్లు ఉంటాయి వీళ్ళకు. ఆ మెసేజ్ మాత్రం ఫార్వర్డ్ చేయడం వీళ్ళ బాధ్యత. అక్కడి వరకే వీళ్ళ బాధ్యత ఉంటుంది. వాస్తవాలు ఫ్యాక్ట్ చెకింగ్ అనేది వీళ్ళకి అవసరం లేదు. ఇది క్లియర్గా రామచంద్రరావు విషయంలో ఆమె క్లియర్గా చెప్తా ఉంది. ఆయన స్పందించలేడు. నిజంగానే ఆయన స్పందించే టైం వస్తుందంట. ఎప్పుడు ఒక మనిషి చనిపోయినాక స్పందించి ప్రయోజనం ఏముంటుంది అని చెప్పేసి క్లియర్గా తెలుసుకోవాలి. వీళ్ళు స్పందించకపోతేనేమో వీళ్ళకి సమయం ఉంది, ఇంకా బయట వాళ్ళు స్పందించకపోతేనేమో అది తప్పు అవుతుందంట. మరి ఇది పరిస్థితి ఇట్లా ఉంది. బీజేపీ ఆకుల శ్రీవాణి గారిది ఈమె పైన బురద చల్లుతా ఉన్నారని చెప్తా ఉంది. ఆమె పక్క వాళ్ళ మీద బురదలు చల్లుకుంటా దాదాపు 48 గంటల క్రితం కవర్ చేసినటువంటి వీడియోలు మేమందరం కూడా కవర్ చేసాం. ఆమె 48 గంటల తర్వాత స్పందించి వీళ్ళు ఎవరు మౌనంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ముస్లింలకు అమ్ముడు వేరు అని చెప్పేసి ఇట్లా మతాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈమె వారికి వచ్చినప్పుడేమో బీసీలను వాడుకుంటుంది. హిందూ బంధువులం అందరం సమానమే అని చెప్పుకునేటువంటి బీజేపీ ఈరోజు నేను బీసీని, బీసీ మహిళను అని చెప్పేసి కులాన్ని అడ్డం పెట్టుకొని, వర్గాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ప్రస్తుత పరిస్థితిరా. మరి చూద్దాం ఏమైతే ఉంది. బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు ఇప్పటివరకు? కొంతమంది సోషల్ మీడియా బ్యాచ్ మాత్రమే వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు బీజేపీ నుండి. మరి నాయకులు ఎందుకు స్పందిస్తలేరు? సమయం ఉండట్లేదా, లేదంటే ముస్లింలకు తాకట్టు ఇట్లా ఏమైనా పెట్టుకురా బీజేపీ అనేది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే ఈమె క్లియర్గా అదే చెప్పబోతా ఉంది. బీజేపీ ముస్లింలకు తాకట్టు పెట్టింది అన్న ప్రశ్న ఈమె ముంగడ పెట్టినప్పుడు మౌనం పాటిస్తూ ఉందంటే మౌనం అర్ధాంగీకారం. మరి ఎంతవరకు నిజం అనేది చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ.